అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడ్డేదేశికేంద్రుల వారి జీవిత చరిత్ర. రచన క్షరాక్షర విలక్షణ శ్రీ మోసా చక్రపాణి ఆచార్యుల వారు. అది 1819వ శతాబ్దంలో భారతదేశం ఇంగ్లీషు వారి పాలనలో ఉండేది. విశాఖపట్టణానికి పడమటి భాగంలో సుమారు 30 మైళ్ళ దూరంలో పినగాడు అనే గ్రామం. ఆ గ్రామంలో గడ్డైన ఆయన తాతగారైన భీంపల్లి రామస్వామి గారు భూమి కొంత కవులుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉండేవారు. 1832వ సంవత్సరం పెద్ద కరువు సంభవించినది. పంటల పండక ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్న సమయంలో 1833వ సంవత్సరం బ్రిటిష్ గవర్నమెంటు కరువుకు గురైన ప్రజలకు ఇల్లు కట్టుకోమని జాలారిపేట దగ్గర ఉన్న ఖాళీ స్థలం పంచిపెట్టి ఇల్లు కట్టుకొనుటకు సామాగ్రి కూడా ఇచ్చి సహాయపడ్డారు. ఆ విధంగా పినగాడ గ్రామం నుండి విశాఖపట్నం జాలారిపేట వచ్చి స్థిరపడ్డారు. భీంపల్లి రామస్వామి గారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు అప్పలస్వామి, వీరే గడ్డయ్య నాయన గారు తండ్రి గారు. రెండవ కుమారుడు సింహాచలం కొద్ది రోజుల్లోనే మరణించారు. పెద్ద కుమారుడు అప్పలస్వామి సముద్రంలో బోటుపై వెళ్ళి సరుకుల ఎగుమతులు దిగుమతులు ఓడపైకి చేస్తున్న తండ్రికి సహాయపడేవారు. అప్పలస్వామికి యుక్త వయసు రాగానే ఆదమ్మ అనే అమ్మాయితో వివాహం జరిపించారు. అప్పలస్వామి ఆదమ్మ దంపతులకు 2 కుమారులు, 1 అమ్మాయి సంతానం. 2 కుమారుల్లో పెద్దవారు గడ్డైన ఆయన. వీరు బాల్యంలో వీధి బడుల్లో విద్యాభ్యాసం చేశారు. గడ్డైన ఆయన చిన్నతనం నుంచే పట్టుదల, చురుకైన స్వభావం కలిగిన వారు. గడ్డైన ఆయనకు పెళ్లి వయసు వచ్చాక తండ్రి అప్పలస్వామి గౌరవదేవితో వివాహం జరిపించారు. తదుపరి గడ్డైన ఆయన తల్లిదండ్రులు ఇరువురు కాలధర్మం చెందారు. గడ్డయ్య ఆయనకు అప్పటికే మారాయన అని జన్మించి ఉన్నారు. తల్లిదండ్రులు మరణించిన వెనుక గడ్డయ్య ఆయనకు ప్రాపంచక విరక్తి కలిగినది. ఈ జీవులు ఎందుకు పుడుతున్నాయి, ఎందుకు మరణిస్తున్నాయి? కొందరు దేహ సంపద క్షీణించిపోగా మరణిస్తే మరికొందరు మధ్య వయసులోనే మరణిస్తున్నారు. ఈ జీవికి కొలమానికి ఏది? ఇంతకాలం జీవించాలని ఎవరు నిర్ణయిస్తారు అని నానా రకాల ప్రశ్నలు అతనితో ఉద్భవించాయి. జీవుడు మరణించిన తరువాత ఎక్కడికి చేరుకుంటాడు? స్వర్గము, నరకము, పాపము, పుణ్యము అనేది ఏమిటి? వీటికి జవాబులు పొందటానికి తనకు తారసపడ్డ పెద్దలకు, సాధులకు, సన్యాసులకు, అలా ఎవరు తారసపడితే వారికి వారి ప్రశ్నలకు సమాధానాలు అడిగేవారు. తన సందేహాలు తీర్చగల సమర్థులు వారి కొరకు వెదుకుతున్న సమయంలో ఒక అఘోర సాధు అతనికి తారసపడ్డారు. గడ్డైన ఆయన ఆ సాధువును చూసి జీవిత పరమార్థం గురించి చెప్పగల మహాత్ముడు లభించాడని ఆనందపడిపోయి ఆతృతగా, స్వామి, మనం ఎందుకు పుట్టాము, మళ్ళీ ఎందుకు చచ్చిపోతున్నాము, చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతామా? ఈ జనన మరణ రహస్యం చెప్పండి స్వామి అని ప్రశ్నించాడు. నాయన, ఇంత చిన్నతనంలో ఇటువంటి సందేహాలతో ఉన్నావంటే పూర్వజన్మలో నీ ఒక మునీశ్వరుడు అయి ఉంటావు. యవ్వన దశలో ఉన్న నీవు భార్య పిల్లలతో ఉండాలి, కానీ ఇటువంటి వైరాగ్య స్థితిలో ఉండి జీవుడి కోసము, జీవుడు పొందవలసిన మోక్షం కోసం అడుగుతున్నావంటే ఇది నీ పూర్వజన్మ వాసన వల్ల లభ్యమైన జ్ఞానం అని అర్థమవుతోంది. నీకు మోక్ష సాధన కోసం చెప్తాను విను. మానవ జన్మ మురుకు కోపం లాంటిది. గత జన్మలో మిగిలిపోయిన కర్మఫలం అనుభవించటానికి ఈ జన్మెత్తి అన్ని పాట్లు పడుతున్నాం. తల్లి గర్భంలో 9 మాసాలు గడిపావు. అది మలమూత్రాలతో నిండిన ఒక మురికి కొంప. అందులో 9 మాసాలు అనుభవించిన నరకయాతన పరిశుద్ధుడైన జీవునికి అపవిత్రం చేసింది. ఆ తరువాత ఈ భూమి మీదకు వచ్చి ఏమైనా సుఖపడ్డావంటే అది లేదు.
అనేక రకాలైన కర్మలు చేసి మరీ అపవిత్రుడు అయిపోయాడు. బాల్యంలో చిల్లర పనులు, యవ్వనంలో కామతృష్ణ, కౌమారంలో భార్యా పిల్లల కోసం నిత్యం ఆరాటంతో ధనార్జన కోసం ఎన్నో పనులు చేసి మరికొంత కర్మ కూడగొట్టుకున్నాం. ఈ కర్మఫలం అంతా ఊరికనే పోతుందా? కాలసర్పంలాగా వెంటాడి వార్ధక్యంలో నిన్ను కాటేస్తోంది. కర్మ నివారణ కావాలంటే, మోక్షం సిద్ధించాలంటే నేను మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రం పఠిస్తూ జీవుని కర్మరహితునిగా చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేయాలి. పూజ చేస్తున్నప్పుడు నిన్నెవరూ చూడకూడదు. అంతకంటే ముఖ్యమైనది అది స్త్రీ పక్వ నిషేధ వ్రతం. దానిని మనస్ఫూర్తిగా పాటించాలి. స్త్రీలలో మైలు ఉంది. వారు వంట చేసే వంటకాలు ఏవీ తినకూడదు. స్త్రీ సాంగత్యం మానుకోవాలి. ఈ విధంగా జీవాత్మను పరిశుభ్రంగా ఉంచుకుంటే నీ అంత్యకాలంలో స్వర్గం లభిస్తుంది. అదే మోక్షం అని బోధించేసరికి గడ్డయ్య నాయన అమితమైన ఉత్సాహంతో సరాసరి స్వర్గానికి చేరిపోగలనని సంబరపడిపోయి, ఇన్నాళ్లకు నాకు ఒక జీవన్ముక్తి ప్రదాత లభించాడని ఆనందపడి సాధువు వద్ద ఉపదేశం తీసుకొని ఆ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. ఉదయాన్నే లేచి ఒక మట్టి కుండను భుజాన వేసుకొని దగ్గరలో ఉన్న నుయ్యి దగ్గరికి వెళ్ళి శుచిగా స్నానం చేసి తడిపొడి బట్టలతో కుండ నిండా నీళ్లు నింపుకొని ఇంటికి వచ్చి తాను ఏర్పరచుకున్న పూజాపీఠం దగ్గర కూర్చొని సాధువు చెప్పిన మంత్రంతో పూజ చేసేవారు. అనంతరం తాను తెచ్చిన నీళ్లతో తానే స్వయంగా వండుకొని భుజించేవారు. కుమారుడు మారయ్య బాబుని కానీ భార్య గౌరీదేవిని కానీ పట్టించుకోకుండా కావలసిన సరుకులు వారికి ఇచ్చి వండుకొని తినమని చెప్పేవారు. రాత్రికి తన పూజా గదిలో పడుకునేవారు. ఈ విధంగా కొన్నాళ్ళు జరిగినప్పటికీ భార్య గౌరీదేవికి చికాకు పుట్టి భర్తను నిలదీసింది. ఇలాంటి వ్రతాలు అవలంబించేవారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? బిడ్డలను ఎందుకు కన్నారు? మా విషయం మీరు పట్టించుకోకుంటే మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి అని నిలదీసేసరికి గడ్డయ్య బాబు కోపం వచ్చింది. అసలే మొండి మనిషి, నీవు నోరు మూసుకొని పడి ఉండకపోతే నేను మిమ్మల్ని వదిలి సన్యాసుల్లో కలిసిపోతానని హెచ్చరించడంతో భయపడి ఇంకేమి అనలేక గౌరీదేవి ఆమెను అందుబాటులో ఉన్న తనకు చిన్న మామయ్య అయిన భీంపల్లి చిన్నయ్య బాబు దగ్గరికి వెళ్ళి తన బాధను వినిపించుకుంది. భీంపల్లి చిన్నయ్య నాయన నాన్నగారు గడ్డయ్య నాయన గారి తాతగారు స్వయాన అన్నదమ్ముడు. చిన్నయ్య నాయన గారు కొంతమంది శిష్యులు కలిగి ఉన్నారు. శ్రీ కొప్పుల ఆదినారాయణ, శ్రీ సరిగి పాపయ్య గారు, శ్రీ కాపు అప్పన్న గారు, శ్రీ రావాడ సూర్యనారాయణ గారు చిన్నయ్య దేశికేంద్ర వారి శిష్యుల్లో వీరు ప్రముఖులు. చిన్నయారుల వారు శివరామదీక్ష సాంప్రదాయకంలో శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్ర వారి శిష్యులు శ్రీ సాధురాం బహదూర్, వీరి శిష్యులు అత్తెల రాజయారులు, వీరి శిష్యులే చిన్నయ్య దేశికేంద్రులు. తనకు పుత్ర సమానమైన గడ్డయ్య బాబు నడవడిక ప్రవర్తన తెలిసినప్పటికీ తాను స్వయంగా జోక్యం చేసుకొని మందలించలేదు. కోడలు స్వయంగా వచ్చి తన గోడు తెలియజేసినందున ఇక జోక్యం చేసుకొనక తప్పలేదు. గడ్డయ్య నాయన ఇంటికి వెళ్ళి చూడగా ఇంటిలో ఒక మూల చిన్న గది, అందులో ఏవేవో దేవతామూర్తుల ఫోటోల దగ్గర పువ్వులు, పసుపు, కుంకుమతో ఆరాధన చేసే చిహ్నాలు కనిపడ్డాయి. ఒక మూల తాను నీళ్లు తెచ్చుకొని మట్టి కొండ, పడుకునే చాప ఉన్నాయి. అవి చూసి చిన్నయ్య బాబు నవ్వుకున్నారు. ఎంత పిచ్చి పూజలు చేస్తున్నప్పటికీ నమ్మినది సాధించడానికి ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకొని తన పట్టుదలకు అభినందిస్తూ, ఇంత పట్టుదల గలవానికి నిజమైన బోధలు అందిస్తే ఎంతో సాధించగలడని లోపల సంతోషిస్తూ కుమారుని చూసి, ఆయన నీ స్త్రీ పక్వ నిషేధ వ్రతం పూర్తి అయిందా? అందునుంచి నీకేమైనా ఫలితం అందిందా? నీకు ఈ వ్రతం ఎవరు ప్రబోధించారో కానీ అదంత మంచి పద్ధతి కాదు నాయన. స్త్రీలలో మైలు ఉందని, వారిని దూరం చేస్తే పుణ్యం లభిస్తుందని ఎవరు చెప్పారో కానీ
అది శాస్త్ర సమ్మతం కాదు నాయన. మైల లేనిది ఏదుందో చెప్పు. మాతృగర్భంలో మైలలోనే 9 మాసాలు ఉన్నాం. ఒక దేహం ధరించి బయటపడ్డావు. ఈ దేహంలో జీవన జ్యోతి ఆరిపోతే తిరిగి కుళ్ళిపోతావు, కొంపు కొడతావు. నీవు పుట్టింది, పెరిగింది, గతించిందంతా దుర్గంధంలోనే కదా. అటువంటి దుర్గంధపూరితమైన దేహాలు పునీతమవుతాయా? దేహ ధర్మం తెలుసుకోవాలి కానీ దేహ తాపత్రయం కోసం శ్రమించవద్దు. మనవారు ఆరాధించే ముక్కోటి దేవతలు కూడా భార్యాబిడ్డలతోనే ఉన్నారు. మునీశ్వరులు కూడా భార్యాబిడ్డలతోనే సంసారం సాగించి వారికి లేని మైలు నీకేలా వచ్చిందా? ఎవరు బాబు నీకు ఈ పాడు రథాన్ని బోధించారు? ఈ విధంగా బోధించేసరికి చిన్నాన్న కాళ్ళ మీద పడి నా తప్పు తెలుసుకున్నానని ఏడ్చారు. తప్పులు తెలుసుకున్నవారే నిజమైన జ్ఞాని. నీ తప్పును తెలుసుకున్నావు కాబట్టి ఇక నీ భార్య బిడ్డతో సంసారం సాగించు. ఎప్పుడైనా గురుబోధ కావాలంటే నా దగ్గర రా, అంతేగాని పెడత్రోవలు పట్టవద్దని నచ్చ చెప్పారు. అప్పటి నుంచి స్త్రీపక్వ నిషేధం మానివేశారు. సాధారణ గృహస్థునిగా మారిపోయారు. అయితే చిన్నయ్య నాయన దగ్గర ఉపదేశం తీసుకోవటానికి మాత్రం ఇష్టపడలేదు. ఇంతకంటే మంచి గురువుని ఆశ్రయించి నా విద్యా పాఠం మా చిన్నాన్న దగ్గర చూపిస్తానని తలపోసి సరైన గురువుని ఆశ్రయిస్తాను అనుకుని భార్యాబిడ్డలతో బర్మా దేశం చేరుకున్నాను. బర్మా దేశంలో రంగూన్ అనే పట్టణంలో దనిందాం అనే ప్రాంతం. ఇది మిక్కిలి తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. ఇంతలో ఆ ప్రాంతానికి కంట అప్పలదాస్ అనే గురువు గారు వచ్చారు. వారు గురుబాధ హరికథలు చెప్తున్నారని విని వారితో సంప్రదించి వారి వద్ద మంత్రోపదేశం పొందారు. శ్రీ కంట అప్పలదాసు గారు ఎడ్ల రామదాసు గారి పారంపర్యంకు చెందినవారు. తారక మంత్రం, పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో జపసాధన చేసి తరించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే జగత్ నిర్మాణకర్తలని, సురలోకం, వైకుంఠం, కైలాసం ఇదే బ్రహ్మవరాలని, అక్కడికి జీవుడు చేరుకోవడమే మోక్షమని బోధిస్తున్నారు. ఆ బోధలకు గడ్డైనాని ఎంతో సంతోషపడిపోయి ముక్తి తన ముంగిటే ఉన్నట్లు సంతోషపడిపోయి వారు చెప్పే విధానంగా జపమాల ద్వారా పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలు సాధనలు చేస్తున్నారు. ఈ విధంగా సాధనలు చేస్తే జీవుడు శుద్ధాత్ముడే పరమాత్మలో ఐక్యం చెంది శివసాన్నిధ్యం పొందుతారని వారి నమ్మకం. ఆనాటి నుంచి శ్రీకంఠ అప్పలదాసు గారిని సేవిస్తూ ఉద్యోగం చేస్తూ చక్కగా జీవనయాత్ర సాగిస్తున్నారు. ఇంతలో చెన్నై దేశకేంద్ర వారు కూడా బర్మా దేశం చేరుకున్నారు. అప్పటికి అతని దగ్గర చాలామంది ఉపదేశం పొందున్నందున వారంతా బర్మా రావాలని కోరితే చెన్నై దేశకేంద్రులు బర్మా చేరుకున్నారు. తెలుగువారంతా ఎక్కువ సంఖ్యలో దనిందాం ప్రాంతంలోనే ఉన్నందున గడ్డయ్య నాయన నివాసానికి దగ్గర బస చేశారు. ఒక దినం గడ్డయ్య నాయన ఇంటి ప్రక్కన నివాసం ఉన్న చెన్నై నాయన శిష్యుడు గురు పూజ ఏర్పాటు చేసి గురువుగారిని ఆహ్వానించారు. సాయంకాలం అయ్యేసరికి భక్తులంతా చేరుకొని గురు పూజ ప్రారంభించారు. ప్రక్క భాగంలో ఉంటున్న గడ్డయ్య నాయనకు తెలిసినా చిన్నయాచారులకు చూడటానికి వెళ్ళలేదు. తాను కూడా అమోఘమైన బ్రహ్మతత్వం తెలుసుకున్నవాడినేనని అహంభావంతో ఇంటిలోనే ఉండిపోయారు. గురు పూజ అయిపోయాక చెన్నై దేశకేంద్రులు తన శిష్యులకు, నాయనలారా, జనన మరణాలనే రాకపోకలు కలిగి ఉన్న ఈ ఎరుక ప్రకృతి బట్టబయలైన పరిపూర్ణ పరబ్రహ్మములో తనకు తానే వచ్చింది. ఆ ఎరుక వచ్చినట్లు కానీ పోయినట్లు కానీ బట్టబయలకు తెలియదు. సద్గురు కృప వలన ఆ బ్రహ్మభావం తెలుసుకుంటే ఆ ఎరుక క్షణంలో పోతుంది. ఆ గురుకీలకు మీకు చెప్పినది అవగాహనలో ఉంది కదా. ద్వాదశి మంత్రమైన ఆ భావనోద్దీపములో మీరంతా ఉండాలి అని
భక్త బృందంకు బోధ తెలియజేశారు. గడ్డయ్య బాబునింటికి పూజ జరిగిన ఇంటి మధ్య గోడ మాత్రమే ఉండుట వలన అవతల మాటలు యువతలకు, యువతల మాటలు అవతలకు స్పష్టంగా వినబడుతున్నాయి. యువతల గదిలో ఉన్న గడ్డయ్య నాయన ఏమనుకున్నారో ఏమో కానీ తను నేర్చుకున్నది తన ప్రభావం కూడా తెలిసేలా పాట రూపంగా చిన్నాన్నకు వినిపించేలా పెద్ద గొంతుకుతో పాడటం ప్రారంభించాడు. చిన్నయ్య నాయన తన కుమారుని ప్రజ్ఞా పాఠవానికి తనలో తానే నవ్వుకున్నారు. కుమారుల్లో ఉన్న ఆత్మాభిమానం ఇంకా తగ్గలేదని భావించి చిన్నాన్ననని చిన్నచూపుతూ చూస్తున్నారే కానీ భవబంధాలు తెంచగల సద్గురుమూర్తిని కనిపెట్టలేకపోతున్నారని బాధపడి కుమారుని సరైన త్రోవలోనికి తేవాలని భావించి తన గదికి గడ్డయ్య నాయన్ని పిలిపించుకొని, నాయన, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. నీలో ఇహలోక వాంఛల కంటే పరలోక వాంఛలే ఎక్కువగా ఉన్నాయి. నీవెప్పటికైనా మహాభక్తుడు కాగలవని ఆనాడే గ్రహించాను. అయితే నీలోను మొండితనం, పనికిమాలిన ఆత్మాభిమానము ఉంది. అంతకు మించి నీ మాటే నెగ్గాలని అహం కూడా ఉంది. ఈ మూడు విడిచిపెట్టుకున్నావంటే నీ ఒక పెద్ద భక్తుడు కాగలవు. నీలో భక్తిభావం రెండు మెండుగా ఉన్నాయి. దైవం కోసం అన్వేషిస్తూ భార్యా పిల్లలనే వదిలేసినంతటి త్యాగం కూడా ఉంది. నీవు మహాజ్ఞానమని కూడా తెలుసు. అయితే నేను చూపించిన ఆ 3 గుణాలు వదులుకుంటే గాని జీవితంలో రాణించలేవు. ఇప్పుడు నీవు నేర్చిన విద్యయే నీకు పరమావధి కాదు. నీవు చేస్తున్నది కేవలం జీవ సాధన. జీవుడు మాత్రమే నీవు కావు. జీవునికి ఉపాధి వాయువు. వాయువు ఆగిపోతే ఆ జీవుడు కనబడ్డు. పరిశుద్ధుడైన పరమాత్ముడు జీవునితో కలిసి జీవాత్ముడై వెలుగుతున్నాడే తప్ప జీవ సామ్రాజ్యమే నీవని భ్రమపడకు. ఈ జీవ సాధనలన్నీ జీవాణువులు పెంచటానికి, ఆయుర్దాయం పెరగటానికి మాత్రమే పనికొస్తాయి. ఈ సాధనల వలన జీవాత్ముడు శుద్ధిపడిన జీవన్ముక్తి మాత్రము చేరుకోలేడు. స్వర్గము, నరకము, ముక్తి, విముక్తి, మోక్షము ఇవన్నీ ఎందుకు బావు? ఇవన్నీ నీవు కల్పించుకున్న పదవులే కానీ స్వతసిద్ధముగా ఉన్నవి కాదు. ప్రపంచంలో అనేక మతాల వారు అనేక రకాలైన ముక్తి మార్గాలు నిర్మించుకున్నారు. ఎవరికి వారే తమది మంచి మార్గం అని బోధిస్తున్నారు. అందుకే ప్రపంచం మాయావలయంగా తయారైంది. అందులో పడి ఎన్నాళ్ళు కొట్టుకున్నా నీకు జన్మ సార్థకత్వం లభించదు. నీవు అంటే ఎవరో, నీ జన్మ కారణమేమిటో, నీలాగే నీతో ఉండే ప్రపంచం ఎలా ఏర్పడిందో, ఆ ఏర్పడిన ప్రపంచాన్ని ఏ శక్తి నడిపిస్తుందో, ఆ ప్రకృతి పురుషుల లక్షణమేమిటో ముందుగా తెలుసుకుంటే నీవు ఎటువంటి మాయలో ఉన్నావో నీకే తెలుస్తుంది. అప్పుడు నీ అంతటి నీవే పశ్చాత్తాపడి ఈ మాయా వలయం నుండి బయటపడటానికి తహతలాడిపోతావు. అంత దీనావస్థ నీకెందుకు నాయన? శివరామదీక్ష సాంప్రదాయంలో తనువెరుకలు విడిపించే పవిత్రమైన గురుబోధ ఉంది. ఇంతమంది శిష్యులు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించేవా? చిన్నాన్నననే చులకన భావం వదులుకొని నాలో ఉన్న గురుమూర్తిని దర్శించగలిగితే నాకు నీకు ఉన్న అవినాభావ సంబంధం అర్థం కాగలదు. ఈ దేహ సంబంధాలు విడిచిపెట్టి ఆత్మ సంబంధం గురించి ఆలోచించావంటే నీకు మార్గం దొరుకుతుంది నాయన. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు నీలో ఉన్నాయి. భక్తి గురుభక్తిగాను, జ్ఞానం బ్రహ్మజ్ఞానముగాను, వైరాగ్యం అశాశ్వతమైన ప్రాపంచిక వైరాగ్యంగాను మార్చుకుంటే నీవు పవిత్రమైన భక్తుడవు కాగలవు అని చెప్పిన చెన్నై దేశకేంద్ర వారి మాటలకు గడ్డయ్య నాయన చలించిపోయారు. ఎంతటి మహనీయునితో అనవసరంగా తలపడ్డానని చిన్నపోయారు. తన కుటుంబంలోనే ఒక విజ్ఞాన గని ఉన్నట్లు గ్రహించినందుకు సిగ్గుపడిపోయారు. హృదయంలో రేగే ఆవేదనంతా చల్లారిపోయింది. కండ్ల వెంట అశ్రువులు రాలి. చెన్నై దేశకేంద్ర వారి పాదాలు పట్టుకుని బోరు నేడ్చి, మీ పాదాల సాక్షిగా ఎన్నటికీ ఇటువంటి తప్పులు చేయనని ప్రమాణం చేశారు. దానికి చెన్నై దేశకేంద్రుల వారి మనసు కరిగిపోయింది. చెన్నై దేశకేంద్రులు పుత్తిని లేవనెత్తి తల నిమిరి దీవించి, నాయన,
నీ కర్మజాడ్యమంతా పోయింది. పశ్చాత్తాపంతో పునీతుడివయ్యావు. విచారించు. ఒక మంచి రోజు చూసి గడ్డైన ఆయనకు ఉపదేశం ఇచ్చారు. మొదట సాంఖ్యం చెప్పారు. శుద్ధ చైతన్య స్వరూపుని యొక్క లీలా వికాసం వల్ల ఏర్పడిన ప్రణవము, పంచతన్మాత్రుడు, పంచభూతములు, ప్రకృతి పురుషుల సంగమం, జడ ప్రకృతి, గుణ ప్రకృతి, క్షరము, అక్షరము, క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు, జీవతనువులు, దేవతనువులు, మేను, తాను, అండము, పిండము, బ్రహ్మాండము మొదలక శాస్త్ర పరిశోధన చేయించాడు. అనంతరం తారక లక్ష్యం చెప్పారు. హంస సంచార విధానము, షట్చక్రములు, వాటి అధిదేవతలు, ఇడాపింగళ సుషుమ్న నాడులు, వాయుబంధన పరిణామములు, త్రికూట స్థానము, కుండలీనాథుని సంగమము, తారక మంత్రము, తారక యోగము, హంసాక్షరి, పంచాక్షరి, అష్టాక్షరి మంత్రములు, వాటి సాధన విధానము, షణ్ముఖి, సాంభవి, కేచరి, భూచరి, మధ్యమ ముద్రలు, ముద్ర లక్ష్యము, జపము, జపసూత్రము, ఆత్మ సాక్షాత్కారము బోధించి సాధించమన్నారు. తనలో ఉన్న ఈ అంతర్మదనకు గడ్డైన అని చాలా ఆనందపడిపోయి పట్టు విడవకుండా సాధించారు. కొంతకాలం తర్వాత ప్రకృతికి తనకు ఉన్న సంబంధాలు తెలిసి అంతర్ముఖంగా ఉన్న తన స్వరూపానికి బాహ్య సంపద కూడా ఉన్న తేడాను తెలిసి నేను లేను, నీవు లేవు, ఏమీ లేదు అన్న వైరాగ్య భావంతో అమనస్భావం తెలిసి తనువెరుకలు మరిచిన స్థితికి వచ్చారు. గురువుగారు చెప్పిన విధానముగా ఏకాగ్రతతో చేసిన అతి కొద్ది కాలంలోనే గడ్డైన ఆయన చిత్తచాంచల్యం అరికొట్టుకోగలిగి తన స్వరూపాన్ని తానే జయించగలిగాడు. మనోభ్రాంతి, దేహభ్రాంతి వదులుకోగలిగారు. ఏమీ లేని నిరామయ స్థితికి వచ్చారు. అదే సమయంలో అట్టి స్థితిలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. గడ్డైన ఆయన గారు ఒక ఇంగ్లీష్ దొర దగ్గర ఉద్యోగం చేస్తుండేవారు. ఒక దినం శరీర అస్వస్థత వలన డ్యూటీకి హాజరు కాలేక దొరగారికి చెప్పకుండా ఉండిపోయినందుకు ఎంత కోపగించుకుంటారోనని రెండవ రోజు భయంతో దొరగారి దగ్గరికి వెళ్ళి, నిన్నను ఆరోగ్యం బాగోలేక డ్యూటీకి రాలేకపోతే నా డ్యూటీ స్థానంలో ఎవరు చేశారో, ఎలాగ జరిగిందోనని దొరగారికి క్షమించమని వేడుకున్నారట. ఇతను డ్యూటీకి హాజరైనట్టు, డ్యూటీ చేసినట్టు నాతో కూడా ఇతను మాట్లాడినట్టు జరిగిందే అని దొరగారు ఆలోచించి గడ్డైన ఆయన్ని కనిపెడుతూ వచ్చారట. ఒకానొక రోజు గడ్డైన ఆయనకు తెలియకుండా గడ్డైన ఆయన ఇంటికి వెళ్ళి కిటికీ నుండి చూడగా వీరి ధ్యానంలో కూర్చొని తనువెరుకలు మరిచిన స్థితిలో ఉన్నారట. దొరగారు చూసి అప్పటి నుండి వీరొక మహాత్ముడు, యోగ పురుషుడని భావించి ఆ దినము నుండి వీరికి భక్తిభావంతో చూసేవారట. ఈ విషయాలు బర్మా వెళ్ళని పెద్దలు చెప్పగా విన్నాం. గడ్డైనాయన గారు ఏమీ లేని నిరామయ స్థితికి వచ్చాక చిన్నయార్లు పుత్రుని స్థితి గమనించి, ఇక నీకు పరిపూర్ణ భావం చెప్పి జన్మరాహిత్య పదవికి తీసుకొని పోతానని చెప్పి, నాయన 12 అక్షరముల గల ద్వాదశీ మంత్రం బోధిస్తున్నాను. అయ్యం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనేది మంత్రం. ఈ ఒత్త బట్ట బయలేమియూ లేదన్నది మంత్రార్థం. సృష్టి స్థితి లయములకు ముందు, భూగోళ ఖగోళ వ్యామగోళములు ఏర్పడకముందు, అండపిండ బ్రహ్మాండములు కలగకముందు ఏదైతే తనకు తానుగా స్వతసిద్ధముగా ఉన్నదో అదే సనాతన బ్రహ్మం. అది చీకటి కాదు, వెలుతురు కాదు, నామము లేదు, రూపము లేదు, అది పుట్టలేదు, గిట్టదు కూడా. అది కదలక మెదలక సర్వకాలములందు ఒకే రీతిగా ఉన్నది. అందుకు దానికి అచలం అని పేరు పెట్టారు. ఆది మధ్యాంతరము లేక అఖండమే అలరారుతున్నందున బ్రహ్మము అని పిలువబడింది. అది శబ్ద, స్పర్శ, రూప, రసగంధములకు అతీతమై అందు ఇంధన రాక ఎట్టి మరుగును లేక అంతటా నిండి నిండుటిచే దీనికి బట్టవేయలు అని చెప్పుకుంటాం. అది బ్రహ్మమై అలరారుతున్నప్పటికీ అందులోనే మూలము లేని ఎరుకు ఉత్పన్నమై రూపాంతర గుణాంతర మహామాయ వలన జగత్తు సృష్టించింది. దానికి
మూలము లేనందున మూలాభావమిదం జ్ఞాతం శరీరం కిము నాస్తి అనే మంత్రం ద్వారా మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే మంత్రార్థముతో చెప్పబడింది. ఈ 2 మంత్రములు నీవెప్పుడూ మరువకూడదు. సర్వసంపూర్ణంగా ఉన్న బట్టబయలులో లేని ఎరుక ఏ విధంగా వచ్చిందని ఆశ్చర్యపడవద్దు. గొడ్రాలకు బిడ్డ పుట్టినట్లు, ఆకాశ పుష్పం ఉన్నట్లు, త్రాడు పాముగా భావించినట్లు, ఎండమావుల్లో నీరు ఉన్నట్లు, కుందేటికి కొమ్ములున్నట్లు, ఎలాగైతే మాట ఉపయోగించడానికి తప్ప ఇవి వాస్తవంగా కానివి లేనివి ఉన్న పరిపూర్ణం ఉన్నట్లుగా గ్రహించకపోవడం అజ్ఞానం అవుతుంది. లేని ప్రపంచాన్ని లేదని తెలుసుకోవడమే జ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానము అజ్ఞానం 2 కూడా నీలోనే ఉత్పన్నమై నీలోనే లేకుండా అయిపోతున్నాయి కదా. మెలకువలో కలిగినవి స్వప్నములో కనబడవు, స్వప్నములో చూసినవి మెలకువలో కనబడవు. ఈ కళ మేల్కును అనుసంధానంగా వర్తించినది ఎరుక. దీనిని పంచదశి మహామంత్రం ద్వారా పరిశోధించాలి. స్వప్నే ప్రతీయమానాని రూపాణి యథాతథ అనగా కలలో మేల్కొన్న శరీరమేమీయూ లేదు అని ద్రాష్టాంతముగా ఎలగాలి. అప్పుడు నీలో కలిగిన భ్రాంతి తొలగిపోతుంది. గురుమేల్కలో మేల్కొని బ్రహ్మభావంలో తరించగలవు అని బ్రహ్మభావం బోధించి మంత్రము, మంత్రసారము, మంత్రమూలము, మంత్రరహస్యం బోధించేసరికి బిడ్డైన ఆయన స్థాణువులో ఉండిపోయారు. శిష్యుని స్థితి గమనించిన గురుదేవుడు శిష్యుని తలపై హస్తముంచి, నాయన, నేను ఈ భావాన్ని వాచ్యార్థం, భావార్థం, లక్ష్యార్థములతో బోధించాను. నీ మదికి సూటిగా నాటింది కదా, అందుకే నిరుత్తుడివై నిశ్శబ్దలోకానికి వెళ్ళిపోయాడు. నీ వంటి దీక్షాదక్షుడు శిష్యుడిగా లభించడం నా గురుత్వానికి కూడా వన్ని కలిగింది. నేను ఈ బృహద్వాసిష్ఠ సిద్ధాంతంలో మూల పురుషుడైన బ్రహ్మర్షులు ఏ విధంగా తమ జీవితాలు సాగించారో అదే విధంగా మనం కూడా రాణించాలి. ప్రస్తుత ప్రపంచంలో రాజయోగులుగా రాణించవలసిన అవసరం ఉంది నాయన. అందుకే నీ గృహంలో పూజా మందిరం ఏర్పరచుకొని నిత్యానుష్ఠానంతో నీవు నీ గృహం పావనం చేసుకొని ప్రశాంత జీవితం గడుపు నాయన అని దీవించి పంపించి వేశారు. భీంపల్లి వంశాంకురమైన గడ్డైన ఆయన ఇహపరముల్లో తన వంశ ప్రతిష్ట, తన గురు పారంపర్యం కూడా నిలపగల సమర్థుడని భావించి ఒకనాటి గురు పూజలో పీఠాధికారం ఇచ్చారు. నాయన, నాకు వయస్సు పైబడి దేహపటుత్వం తగ్గింది. ఇక నీవు పీఠాధికారం పొంది ఉన్నావు కనుక నిన్ను ఆశ్రయించిన భక్తులకు ధర్మయుక్తమైన ప్రబోధలు చేసి మన సిద్ధాంతం ప్రచారం చేయనాయన అని శిరస్సుపై తన హస్తములతో దీవించారు. ఆనాటి నుంచి ఆనందమయ జీవితం గడుపుతున్నారు. సంసార జీవితంలో కూడా ఒక కుమార్తె, ఒక కుమారుడు కలిగారు. ఆడబిడ్డకు ఆదమని, మగబిడ్డకు కాళిదాస్ అని నామకరణం చేశారు. ఆ తరువాత కొద్ది కాలానికే చెన్నై దేశకేంద్రులు బర్మా విడిచిపెట్టి స్వదేశం చేరుకొని విశాఖపట్నంలో దేహం చాలించారు. స్థానికంగా ఉన్న శిష్యులు చెన్నై దేశకేంద్రుల వారి భౌతిక దేహం సాంప్రదాయబద్ధంగా గురు పూజ చేసి వాల్తేరు రుద్రభూమిలో సమాధి చేశారు. అప్పటి నుండి గడే దేశకేంద్ర వారికి కర్తవ్యం పెరిగింది. గురుపీఠం అభివృద్ధి చేయటానికి రంగూన్లో 38వ రైల్వే గేలీకి మకాం వార్చారు. భక్త సోదరులను కూడగట్టుకొని భజనలు చేస్తూ ప్రబోధలు చేస్తూ ఉండేవారు. ఆ కాలంలో అనేక మంది మతఛాందస్సులు దేశకేంద్రుల వారితో తలపడి అనేక రకాలైన ప్రశ్నలు వేసేవారు. వారిని అందరినీ సాంప్రదాయబద్ధంగా సమాధానాలు చెప్పి తృప్తిపరిచేవారు. గడ్డైనాయన మంచి వాగ్దాటి గలవారు. ఏ విషయానైనా వినేవారి మనసుకు హత్తుకునేటట్లు చెప్పేవారు. దానితో మంచి బోధకుడని ప్రచారం జరిగింది. వారి బోధలు వినడానికి ప్రజలు చాలామంది వచ్చేవారు. ఆ కాలంలో గురుభజన అంటే ఉద్యోగులు, విద్యావంతులు, ఉన్నతులు అంతా కులమత భేదాలు లేకుండా వచ్చి దేశకేంద్రుల వారి పాదాలకు నమస్కరించి వారి బోధనలు విని సంతృప్తిగా వెళ్ళేవారు. దేశకేంద్రుల వద్ద ఉపదేశం పొందాలని
చాలామంది ముందుకు వచ్చారు. అయితే అందరిలో నిర్మల హృదయులు, విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ పైల నరసింహారావుని ఎన్నుకొని ఉపదేశమిచ్చారు. ఆ తరువాత సాహితీ సంపన్నుడు, సంగీత సాధకుడైన నక్కా వీరదాసు గారికి శిష్యునిగా ఉపదేశమిచ్చారు. దేశికేంద్రుల వారి ఉపదేశ క్రమం 2 విధాలుగా బోధించేవారు. మొదట సాంఖ్య, తారక, అమనస్కములు బోధించటానికి కారణ పూజ అని, అటుపిమ్మట వాటిని సాధించారని తెలుసుకున్న గురువుగారు ఎరుకను గురుదక్షిణగా స్వీకరించి రెండవసారి పూర్ణ పూజ అని పెట్టి పరిపూర్ణం బోధించేవారు. ఈ విధంగా శిష్యుడు 4-5 సంవత్సరాలు ఎరుక సాధన చేసి ఎరుక మర్మములు ఎరిగితే గాని పరిపూర్ణ బోధ చేసేవారు కాదు. అందువలన వారు శిష్యులంతా దృఢతరమైన శిష్యులుగా రాణించారు. నక్కా వీరదాసు గారు వారు సహజ కవి కాబట్టి గురువుగారిపై చక్కని తత్వాలు రచించారు. ఆ తర్వాత బైపల్లి గ్రామ వాస్తవ్యులైన మోసా పోతైనైన బమ్మెరు పోతనామాత్యుడు రాసిన భాగవతం నుంచి రామానుజాచార్యులు వ్యాఖ్యానించిన వైష్ణవ సిద్ధాంతం వరకు బాగా చదివి ఆకళింపు చేసుకొని ఎందరినో పౌరాణికులను ఓడించి ఉన్న మేధావి. అందువలన గడే దేశికేంద్రుల వద్ద ఉపదేశం పొందగానే తన సహజ పాండిత్యంతో ఎన్నో తత్వాలు గురుదేవులపై వ్రాశారు. ఆ తర్వాత కాజా గ్రామస్తులైన కట్టా నాగదాసాచార్యులకు ఉపదేశమిచ్చారు. వీరు నిరాకార పరబ్రహ్మంలో ఆత్మమథనం చేసి అందులో తృప్తి పడక నిర్గుణాతీత బ్రహ్మం ఒకటి ఉందని, దాన్ని తెలుసుకోవాలని అందరినూ అడిగి సరైన సమాధానం రానందున శ్రీ గడే దేశికేంద్రుల వారి బోధలు విని సర్వ సందేహాలు తీర్చగల మహాభావునుగా గుర్తించి త్రికరణ శుద్ధిగా గురుపాదములు ఆశ్రయించిన పరమభక్తుడు. వారికి కూడా ఉపదేశమిచ్చారు. అటుపిమ్మట వరిధనం వాస్తవ్యులు కండిపోయిన నాంచార్ నాయన ఉపదేశం పొందారు. ఈ మాయామోహితమైన జగత్తులో అచల గురువులు తప్ప అన్యులు దరిచేర్చలేరని నమ్మిన మహాభక్తులు జీవాత్మ పరమాత్మ భావం తెలిపి దైవ సాన్నిధ్యానికి చేర్చగల గురుదేవులను వెదుక్కుంటూ బర్మాదేశం చేరి గడే దేశికేంద్రులను ఆశ్రయించి పరమాత్మను గ్రహించారు. ఈ విధంగా బర్మాదేశంలో దనిందాం, బోటాటాంగ్, సిరియా మొదలగు ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు చాలామంది దేశికేంద్రులను ఆశ్రయించి బ్రహ్మభావం పొందారు. వారిలో ముఖ్యులైన వారు బోరువా నివాసులు శ్రీ గొరక ఎర్రయారులు, డోకులపాడు శ్రీకాకుళం జిల్లా నివాసులైన శ్రీ కోడ ముసలయాచార్యులు, ఉమలాడ వాస్తవులు గీతా జంగమయాచార్యులు, కుంది జంగమయాచార్యులు, కడల వీరాస్వామాచార్యులు, శ్రీ చీడి రామదాసాచార్యులు, శ్రీ మర్ల జోగయాచార్యులు, శ్రీ దొన్న చెన్నయ్యరయాచార్యులు ముఖ్యులు. బాల్యములో మొండితనం చూపి యవనములో మోక్షాపేక్షతో భార్యాబిడ్డలనే త్యాగం చేసి దైవభావం తెలుసుకోవాలని సాధువులను, పౌరాణికులను ఆశ్రయించి ఎందులో కూడా పరిపూర్ణత్వం లేదని తనకు తానే రుజువు చేసుకొని పూర్వజన్మ సుకృతం వలన అచల గురువులైన శ్రీ బింపెళ్లి చిన్నదేశికేంద్రుల వద్ద సర్వ సందేహాలు తీర్చుకొని దీక్షిత సాంప్రదాయంలో పరిపూర్ణ గురువులై రాణించారు. రంగూన్ పట్టణంలో తెలుగువారి నివాసాల్లో దైవ సమానులుగా వెలుగొందారు. భార్య గౌరీదేవి, కుమారులు మారాయణ, కాళిదాసు బాబు, కుమార్తె ఆదమ్మతో గృహజీవితం గడుపుతూ రాజయోగిగా రంజిల్లారు. ఆ విధంగా శిష్యోపశిష్యులతో కొంతకాలం గతించిన తర్వాత తనకు అవసాన కాలం సమీపించినదని తెలుసుకొని ప్రముఖులైన శిష్యులకు తన వద్దనున్న దండ కమండలం, ముంజేతి కర్ర, మోకాలి కడియము, రుద్రాక్షమాల మొదలైన వస్తువులు గురువుగారి గుర్తులుగా ఇచ్చి తమ తమ గ్రామాల్లో గురుమందిరాలు స్థాపించి ధర్మ ప్రబోధ చేయమని ఆజ్ఞాపించి 1922 సంవత్సరం మార్చి నెల 14వ తేదీన భౌతిక దేహం చాలించారు. గురువుగారు పరంపదించారని తెలిసి శిష్యులంతా తరలివచ్చి ఆ భౌతిక కాయానికి గురుపూజ గావించి సాంప్రదాయబద్ధంగా ఊరేగిస్తూ రంగూన్ సమీపంలో ఉన్న తాంబు అనే రుద్రభూమిలో సమాధి చేశారు. శ్రీవారి కంటే ముందుగానే పరంపదించి ఉన్న శ్రీ పైల నరసింహాచార్యుల వారికి కూడా అక్కడే సమాధి చేసి సమాధాలయం నిర్మించి ఉన్నారు. అందువలన దేశికేంద్రుల వారి భౌతిక కాయం కూడా
దాని సమీపంలో భద్రపరిచి దానిపై సమాధాలయం నిర్మించారు. దానిని పవిత్ర స్థలముగా తీర్చిదిద్దాలని భావించి ఆ స్థలంలో ఇతరులు సమాధి చేయకుండా ఉండేందుకు 100 గజాల స్థలం కొని శ్రీ మారయ్య నాయన పేరున రిజిస్టర్ చేయించారు. కొంతకాలానికి పీఠాధికారం పొందిన శిష్యులతో శ్రీ మోసా పోతేదేశికేంద్రుడు 1940వ సంవత్సరం జనవరి 8వ తేదీన పరంపదించారు. అప్పటికే పోతేదేశికేంద్రులు చాలామంది శిష్యులతో మంచి బోధకులుగా పేరుగాంచి ఉన్నారు. కొంతకాలానికి పీఠాధికారం పొందిన శిష్యులలో శ్రీ మోసా పోతేదేశికేంద్రులు 1940వ సంవత్సరం జనవరి 8వ తేదీన పరంపదించారు. అప్పటికే పోతేదేశికేంద్రులు చాలామంది శిష్యులతో మంచి బోధకులుగా పేరుగాంచి ఉన్నారు. వారి భౌతిక దేహం కూడా తాంబో రుద్రభూమిలో సమాధి చేసి సమాధాలయం కట్టించారు. ప్రతి సంక్రాంతికి పోతయార్ల వార్షికారాధన, ఉగాదికి గడ్యార్ల వారి ఆరాధన, పైల నరసింహారులకి దీపావళికి ఇటువంటి పుణ్యదినాల్లో 3 మహాత్ముల వార్షికారాధనలు భక్తులంతా ఏకస్తులై 24 గంటలు రుద్రభూమిలోనే పూజా కార్యక్రమాలు చేసేవారు. 1940 సంవత్సరం డిసెంబర్ నెల రెండో ప్రపంచ యుద్ధం తీవ్ర రూపం దాల్చి బర్మా మీద బాంబుల వర్షం కురిపించారు. జనవాసాలు చెల్లా చెదిరయ్యాయి. ఎవరికి వారే బర్మా విడిచి పారిపోవడం మొదలుపెట్టారు. యుద్ధం చల్లారి సాధారణ జనజీవనం ప్రారంభం కావటానికి 5 సంవత్సరాలు పట్టింది. 1949 సంవత్సరం మళ్ళీ రాకపోకలు సాగాయి. సంవత్సరానికి 3 గురు పూజలు గతంలోలాగే చేస్తుండేవారు. 1957 సంవత్సరానికి మన వారంతా భారతదేశానికి వచ్చేశారు. అచల బోధాచార్యుల వారి శాఖలు శ్రీకాకుళం జిల్లా బైపల్లిలో పూర్ణబోధాచార్య పోతయారుల శాఖ, బారువులో శ్రీ గొరకల ఎర్రయారుల వారి శాఖ, డోకులపాడులో శ్రీ కోడ ముసలయారుల వారి శాఖ, ఉమలాడలో శ్రీ గీతా జంగమయారుల శాఖ, అటు తూర్పు గోదావరి జిల్లా వరిదనంలో శ్రీ కండిబోయిన నాంచారాచార్యుల శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా కాజాలో శ్రీ కట్ట నాగదాచార్య శాఖ విస్తరించాను. అందరినీ సమైక్య సంధానం చేయాలని గడ్డే దేశికేంద్రుల వారి పుత్రులు శ్రీ మారయ్య నాయన, కాళిదాసు నాయన కృషి చేసి తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి మధ్య స్థలంగా ఉన్న విశాఖపట్నంకు అందరినీ ఆహ్వానించి గురు పూజ పెట్టారు. అది రాను రాను బలిష్టమై కేంద్ర భక్తి సమాజంగా మారింది. 1965 సంవత్సరానికి మరికొంతమంది ముందుకొచ్చి సమాజం గవర్నమెంట్ పరంగా రిజిస్టర్ చేయించమని పెద్దలు నిర్ణయించారు. ఆ పెద్దల ఆశీస్సులతో 1972 సంవత్సరం అచల బోధాచార్య శ్రీ భీంపల్లి గడియారి కేంద్ర భక్తి సమాజం అనే పేరున రిజిస్టర్ చేయించారు. ఈ 47 సంవత్సరాల కాలంలో కేంద్ర భక్తి సమాజం భక్తులను సంధానపరిచి గ్రంథ ప్రచురణ చేసి భావోన్నతిని అందించింది. వంశవృక్షం వంటి విలువైన కార్యాలు ఎన్నో చేసింది. శివరామ దీక్షిత గురు పరంపరలో బాధ్యత ఎరిగిన శాఖగా రాణించింది. సమరసభావులైన భక్త సోదరులతో నిండుగా విరాజిల్లుతోంది. జయ జయ సద్గురు స్వామిల